ఇదేం స్టార్డమ్ స్వామి. ఎన్టీఆర్ గారి దేవరా మూవీ గుంటూరులో వచ్చేసి 2 crores ఐడ్స్ అయితే కొనడం అయితే జరిగింది. ఐడ్స్ అంటే అందరికీ తెలియకపోవచ్చు. ఐడ్స్ అనేది డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి కొంత అమౌంట్ ఇచ్చి థర్డ్ పార్టీ వాళ్ళు అయితే కొంటారనమాట. అండ్ ఆ డే 1 ఎంత కలెక్షన్స్ వస్తే అది వాళ్ళకే. సో ఐడ్స్ అనేవి కామన్గా మాస్ మూవీస్కి అయితే ఎక్కువగా అయితే ఉంటాయి. అది ఎక్కువగా ఆంధ్ర సైడ్ అయితే ఉంటాయి, తెలంగాణ సైడ్ అయితే ఎక్కువ ఉండవు. బట్ గుంటూరు డిస్టిక్లో ఐడ్స్ అనేవి ప్రతి మూవీకి కూడా ఉంటాయి. ఒక్క మూవీ అనే కాదు, ఆ ప్రతి మూవీలో కూడా దేవర మూవీకి 2 crores ఐడ్స్ ఇచ్చి అయితే కొనడం అయితే జరిగింది జయరామ్ అనే పర్సన్. ఇది మామూలు రికార్డ్ కాదు. ఈ మధ్యకాలంలో ట్రిపులర్ అనే మూవీ తప్ప 3.9 crores ఇచ్చి అయితే కొనడం అయితే జరిగింది. అండ్ ఆ మూవీ తర్వాత ఏ మూవీ కూడా 2 crores అనేది అయితే టచ్ అయితే కాలేదు. ట్రిపులర్ మూవీకి ఒక్క మూవీకే 2 crores దాటి 3.9 crores అయితే రావడం అయితే జరిగింది. రిమైనింగ్ రిలీజ్ అయిన ఏ మూవీ కూడా 2 crores అనేది టచ్ అయితే చేయలేదు. పాన్ ఇండియా మూవీస్గా వచ్చిన ప్రభాస్ గారు నటించిన సలార్, కల్కి మూవీకి కూడా 2 crores అనేది టచ్ కాలేదు. సల్లార్కి వచ్చేసి అయితే 1.6 crores అయితే రావడం అయితే జరిగింది. అండ్ కల్కికి వచ్చేసి 1 crore రేంజ్లో అయితే రావడం అయితే జరిగింది. అండ్ గుంటూరు కారం అనే పేరుతో మహేష్ బాబు గారు అయితే రావడం అయితే జరిగింది. అండ్ పేరులో గుంటూరు ఉన్నా కూడా గుంటూరులో వచ్చేసి 2 crores ఏస్కి అయితే కొనలేదు. గుంటూరు కారంకి వచ్చేసి 1.3 crores అయితే కొనడం అయితే జరిగింది. పవన్ కళ్యాణ్ గారు మూవీ తీసుకున్న భీమ్లా నాయక్ 1.4 అయితే కొనడం అయితే జరిగింది. ఈ విధంగా మనం ఎక్కడ చూసుకున్నా ఈ మధ్యకాలంలో ట్రిపులర్ తర్వాత ఏ మూవీ కూడా 2 crores అనేది అయితే టచ్ అయితే చేయలేదు. అండ్ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు దేవర మూవీ 2 crores జయరామ్ అనే పర్సన్ అయితే కొనడం జరిగింది. ఇది మామూలు విషయం కాదు, ఆల్ టైమ్ రికార్డ్ అని అయితే చెప్పవచ్చు. అండ్ అది కూడా కొరటాల శివ లాంటి డైరెక్టర్తో. కొరటాల శివ లాంటి డైరెక్టర్ ఎందుకు అంటున్నారంటే తన చివరి మూవీ ఏంటో మన అందరికీ తెలుసు. ఆశ్చర్య లాంటి 100 కోట్ల లాస్ ఇచ్చిన మూవీ. ఆ మూవీతో కూడా గుంటూరులో 2 crores ఎయిడ్స్ అని కొట్టడం అనేది అయితే మామూలు విషయం కాదు. దీనికి స్టార్ పవర్ కావాలి, స్టార్డమ్ అనేది ఉండాలి. అది జూనియర్ ఎన్టీఆర్కి 100% ఉందని దానికి ప్రూవ్ అయితే ఇదే. అండ్ అలాగే గుంటూరు జూనియర్ ఎన్టీఆర్ అడ్డానికి ఇదో పెద్ద ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ప్రూవ్ అయిపోతుంది కదా. ఏ స్టార్ హీరో మూవీస్ కూడా దాటలేదు ఇప్పటి వరకు 2 crores ఎయిడ్స్ అనేవి. జూనియర్ ఎన్టీఆర్ గారు మూవీకి వచ్చినాయంటే బికాస్ ఆఫ్ స్టార్డమ్ అండ్ దన్ మాస్ పవర్. గైస్ మీకు ఎలా అనిపించింది? ఇలాంటి అప్డేట్స్ అండ్ వీడియోస్ దేవర్ గురించి అయితే వస్తుంటాయి. వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి